నరసింహని దివ్యనామ మంత్రము చేత దురిత జాలములెల్ల ద్రోలవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రము చేత బలమైన రోగముల్ బాపవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రము చేత రివు సంగముల సంహరింపవచ్చు. నరసింహని దివ్యనామ మంత్రము చేత దండహస్తుని బంట్ల ధర్మవచ్చు. బలిరాని నీ మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నరసింహ, అమోఘమైన నీ నామమును జపించి పాపములన్నింటినీ పారదోలవచ్చు. కఠిన వ్యాధులను తొలగించవచ్చు. శత్రుసేనలను చంపవచ్చు. ప్రాణములు గొనిపోవు వచ్చిన యమదూతలను తరమవచ్చు. ఆహా, నీ గొప్పదగు నీ మహామంత్రము చేత దివ్యమగు వైకుంఠ పదవి పొందవచ్చు. ఆది నారాయణాయనుచు నాలుక తోడన్ బలక నేర్చిన వారి పాదములకు సాష్టాంగముగా నమస్కారమర్పణ చేసి ప్రస్తుతించదనయ్య బహువిధముల. ధరణిలో నరులెంత దండివారైనను నిన్నుగానని వారినే స్మరింప. మేము శ్రేష్ఠుల మంచు మెడుకుచుండెడి వారి చెంతంజేరంగబోను శేషశయన. పరమ సాత్వికులైన నీ భక్తవరుల దాసులకు దాసుండను సుమీ ధరణిలోన. భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. నరసింహ, నీవే సృష్టాది మూర్తివని తెలిసి నిన్నే స్తుతించు వారి కాళ్లకు సాష్టాంగపడి వారిని అనేక రీతుల స్తుతించెదను. కానీ వారెంత గొప్పవారైనను నిన్ను తెలియక తామే గొప్పవారమని విర్రవీగు వారి దరికి మాత్రము చేరను. పన్నగశయన, ఈ భూమి యందు మిక్కిలి మంచి గుణములు గల నీ భక్తుల యొక్క సేవకులకు కూడా నేను దాసుడనై ఉంటాను. స్వామి, జై శ్రీమన్నారాయణ.